అమ్మా ధరణీదేవి ఏమ్మా ఏడుస్తున్నావు కారణం ఏమిటి తల్లి? అమ్మా వెనుకలాంచారి ధరణీదేవి పట్టుకుని ఈ 10 మంది సభలో వచ్చిన పద్దెనిమిది ప్రధాన పట్టుకుని పుట్టుకుంటూ వెళ్ళండి రావా తల్లి. ఒక ఆడబాలం తల్లి అమ్మా వెనుకలాంచారి ఆడబెట్టిన బాలంతో నీకు ఎలా తెలుసు తల్లి? అమ్మా వెనుకలాంచారి మా ధరణీదేవి చేతిలో రేఖలు చూసి పైన వెనక్కి చెప్పాలి తల్లి. ఓకే ఊరికి రామ దేవతలు తెలుసుకోవే తల్లి పెద్దవాళ్ళ కనకదుర్గం తెలుసుకోవే తల్లి అమ్మో తల్లి చెయ్యబట్టవే కుదురుకుంటా మా ఆవిడ కూడా నాయకుడు ఎలా తిరుగుతాడు అలా తిరుగుతాడు మీ ఆయన కూడా అనుకున్నాం. అమ్మా చేతిలో రెక్కలే తల్లి చాలా అందంగా ఉన్నాయేమో ఎక్కడాకైనా తల్లి ఎండి మేలున్నాయేమో సిల్వర్ పిల్లి ఎక్కడాకైనా తల్లి దిగనాకైనా తల్లి రాగి మేలున్నాయేమో అనవస్త్రాలకే తల్లి లోటు లేదేనమ్మా కట్టు బట్టలకమ్మా కరువలేదే ఎక్కడ దిగినక రాగి మేలు ఉన్నాయి తల్లి. కన్నవస్త్రాలకు ఏ లోటు లేదమ్మా. కళాపంకరాలలా కలిగిన చెప్పు తల్లి. ఆ కళాపంకరాలలా కలిగిన చెప్పు తల్లి. నువ్వు పెట్టని బాధ నో డెలివరీ ఎలా కలిగిందని నన్ను అడుగుతున్నావమ్మా. ఎనీ డౌట్ అమ్మా నీ భర్త అయితే తల్లి ఆకాశ మహారాజమ్మ నిమ్మ తోటల్లో తల్లి అరకలే కట్టాడమ్మో దుక్కు లేదున్నాడు తల్లి దుక్కులేదున్నాడు తల్లి దుక్కుల్లో దొరికిందమ్మా బంగారు పెట్టే తల్లి గోల్డెన్ బాక్స్ పైకైనా తీసేయడమ్మో ఇంటికి తెచ్చాడమ్మో ఎడగొట్టి చూసాడు తల్లి అందులో కానబెట్టన బొట్టుంది డెలివరీ చెప్తాడు బాబు
కదా ఇలా అప్పటి వేళల్లో కాదు అర్థమైతే చెప్పు క్లారిటీగా ఉండాలి ఈ అన్ని క్లారిటీ ఉండాలి ఇవిడికి ఎందుకంటే మన గురించి అనుకుంటూ క్లారిటీగా చెప్తాను పక్కన కమ్మల బో 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 వచ్చి అది అనుకోమని చెప్పండి నీకు పక్కన అంటావు ఈ రెండు జాయిన్ చేయి పొట్టు చెప్తున్నావు చదువుకున్నావా సెవెంత్ క్లాస్ ఇది మళ్ళా చెప్పు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సెకండ్ ఇయర్ ఉంటుంది ఎక్కడ తిరుమల ఉంటుందా రెండు సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు ఏబిసిడి చెప్పు ఏబిసిడి చెప్పు అమ్మ వెంకటాచారి బొట్టండి ఏంటో అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పు తల్లి పద్మావతని తల్లి పేరుల పెట్టేరమ్మో 18 సంవత్సరాలమ్మా బాల్యాలొచ్చాయమ్మో అంతటి సమయాన తల్లి ఒకనాటి కాలానమ్మ ఉజ్జానడవిలికి తల్లి ఫారెస్ట్ అంటే అడవి అదే అడవి అని కదా ఇంగ్లీష్ లో ఫారెస్ట్ రాణిగారు గారు చూపించు ఉజ్జానడవిలికి తల్లి వేటలకి వెళ్ళిందమ్మా వేటాడుతున్నదమ్మా అంతటి సమయాన తల్లి ఒకలమ్మ కొడుకేనమ్మో ఆ శ్రీనివాసుడమ్మో ఒకలమ్మ కొడుకే తల్లి శ్రీనివాసుడమ్మో అదే ఉజ్జానడవిలికి తల్లి వేటలకి వచ్చాడమ్మో కొండ సెట్టెక్కాడమ్మా ప్రసవాలు కోస్తుంటే తల్లి నీ కూతురా పద్మావతి 7 సెలిగెత్తులతోటే తల్లి అదే ఉజ్జానడవిలో తల్లి కళ్ళగంతలాటేనమ్మా అదేంటి కళ్ళగంతలాటే తల్లి నీ కూతురా పద్మావతి దొంగైనాదే తల్లి హిందీలో లడ్కి షోరీ అంటే తెలుగులో దొంగలని అమ్మా వెంకటాచారి అంతటి సమయాన్ని ఏమి జరిగింది తల్లి కొండ చెట్టు దిగాడు తల్లి పద్మావతి తెలిగెత్తనుకోనమ్మో ఈ శ్రీనివాసుని తల్లి అలా సందులేసి పట్టింది తల్లి అది కల్లారా చూసేరమ్మా ఈ 7 దాసులు కూడా 7 నంబర్స్ రాళ్ళు తీసే తల్లి శ్రీనివాసన్నే తల్లి చంపనే కొట్టారు తల్లు అమ్మా సింగించిందే తల్ల మీ కూతురా పద్మావతి శ్రీనివాసుడికే తల్లి చెంపకే కట్టిందమ్మో చెప్పు ఫస్ట్ ఇంకా నీకు అర్థమని చెప్పనా కట్టింది తల్లి అనరాని మాటలమ్మ ఆవిడ దాసుల్ని అన్నాదమ్మో తిట్టులు తల్లి ఆవిడ దాసుల్ని తిట్టిందమ్మో పద్మావతిని తల్లి 12 సంబాలమ్మో పిల్లలు
తీసుకొచ్చారే తల్లి ఆ రోజు నుంచేనమ్మా ఈ రోజు వరకే తల్లి కరెంట్ సాగులు తగిలాయే పవర్ సాగే కరెంట్ సాగండి ఏమడే తల్లి అడిగమ్మా ఎరనా మీ ఎవరు కరెంట్ సాగండి కరెంట్ సాగ్ అంటే పవర్ సాగే కరెంట్ సాగ్ అంటే నాకు చాలా బాగా తెలుసు. నాకు ఒకసారి తగిలిందిలే గట్టిగానే. అంటే దీనికన్నా ముందు అప్ప చేసుకున్నాను పెళ్లి ఇలాగైతే మానసిక రోగం వచ్చింది. ఇలా దగ్గర ఉంటదని ఎవరి దగ్గర పాపలు తీసుకెళ్ళారు. డాక్టర్ చూపించారు. డాక్టర్ అన్నారు మీ ఆవిడకి వచ్చిన 10 రోగానికి కరెంట్ పెట్టాలి అన్నారు. సెట్ అవ్వదన్నారు. ఎంత అవుతుంది ఏంటి బాబు అని అడిగారు. ఎంత అవుతుంది 10,000 అవుతుంది అన్నారు. అమ్మ బాబు కరెంట్ అంటారు 10,000 అడుగుతారు డాక్టర్ గారు. 10,000 డాక్టర్ గారు అడుగుతుంది దండగా. ఆ కరెంట్ ఏదో నేను ఇంటికాడ ఇచ్చుకోలేదని ఇలా అక్కడ తీసుకొచ్చేసి మొత్తం సెంట్రల్ 5 మీటర్ల కరెంట్ వైర్ కొనుక్కొచ్చారు. 5 మీటర్ల వైర్ సరిపోతే కరెంట్ ఇంటికి నీకు చేతంలో ల్యాప్టాప్ తీసుకుంటే 5 మీటర్ల కరెంట్ వైర్ కొనుక్కొచ్చి ఇలా అక్కడ ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టేశారు. కాళ్ళు చేతులు 2 గట్టిగా కట్టేశారు. మా మంచం పక్కన ఉంది ఏంటది 2 కన్నాలు పెంకో 2 కొసలు పట్టుకెళ్ళి అక్కడ పెక్కలో పెట్టి ఇంకో 2 కొసలు లాక్కొచ్చి ఇలా అక్కడ ముక్కు పెంచాలో పెట్టారు. అక్కడ ఇచ్చేసాను. మొహం నల్లగైపోయినా దీనికి పో చరిత్ర ఉంది. అదే అలా కాదు అంటే దీనికి పో చరిత్ర ఉంది. అంటే ఇలా అక్క మంచం మీద పడి ఎప్పుడైతే కరెంట్ పెట్టానో ఇలా అక్క మంచం మీద పడి ఇలా అంటే నా మీద ఫ్యామిలీ ముద్దాడడానికి మరి నేను ఆలోచించుకున్న పరుగు వచ్చి ఈ లక్కన ఎలా ఎప్పుడైతే పట్టుకున్నానో ఈ లక్కన కొట్టి కరెంట్ నన్ను కొట్టేసింది. నా మొహం నల్లగా మాడిపోయింది. ఈ లక్క పర్లోకం పోయింది. అక్కడ తీసి కొట్టేసాక ఈ లక్క పర్లోకం పోయింది. అంటే డాక్టర్ హాస్పిటల్ ఇంటి కరెంట్ వేరే కరెంట్ అంట. నేను ఇంట్లో కరెంట్ పెట్టాను. లక్క పర్లోకం పోయింది. అమ్మ మళ్ళీ ఇది నా మాట ఇష్టట్లేదు. ఏం చేస్తున్నాం మాట అంటే నా ఇష్టంగా కూడా తెలుస్తుంది. అదే పొలాన్ని పేడ బాగా అమ్మా నాంచారి అమ్మా నాంచారి కరెంట్ సాగండి ఏమిటో నువ్వే చెప్పు తల్లి. కరెంట్ సాగలంటే తల్లి ప్రేమ సాగలంటారమ్మా. ప్రేమ సాగలంటారమ్మా. ఆ రోజు నుంచేనమ్మా ఈ రోజు వరకే తల్లి మంచం మీద తల్లి పూల పడిపోయిందమ్మా. అన్న మారాలేనమ్మా అప్పుడు మారేసినదే తల్లి. తిప్పటి రాజ్యాలేదో తిప్పమ్మ తల్లి. ఎవరి వల్ల అవలేదు తల్లి. నీ వల్ల అవుతుందో తల్లి. నీ వల్లవదే తల్లి నా వల్లవదేనమ్మా. నా మొగుడు వల్లవదేనమ్మా. ఒకలమ్మ కొడుకేనమ్మా ఆ శ్రీనివాసుడమ్మో. శ్రీనివాసుడికిచ్చి తల్లి మీరు పెళ్లి చెయ్యండి తల్లి. అది ఎందుకు వచ్చింది కదా అడుగుతున్నారు. ఇది ఆయన తెలియనట్టుగా మళ్ళీ ఏమనకంటే అడుగుతున్నా. దీనికి కారణం ఆయన పుణ్యమే. ఏం చేయాలంటే అంటే ఇల్లు కట్టుకున్నాడు. మా ఆవిడ నన్ను పండుగ పెట్టుకున్నాను. పండుగ పెట్టుకుంటా మా ఆవిడ నేను పనికొస్తే నేను మా ఆవిడ నేను కింద పని చేయమన్నాను. నన్ను ఏమో 3 తేదీకి పని చేయమన్నా. పని చేయమన్నా పని చేసుకుంటున్నాను. ఈ లోగా మా ఆవిడ ఐశ్వర్యంగా చూసుకో ముద్దు మీద ముద్దు అదే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళెద్దరు చూసారు పైనుంచి. నాకు వచ్చింది అనుమానం. అనుమానం పుట్టిన తర్వాత పుట్టిన వీళ్ళెద్దరు మా ఏదో ఉందే ఏదో జరుగుతుంది. వీళ్ళెద్దరు రెడ్ హ్యాండ్ దగ్గర పట్టుకుని 4 పెద్దలు కేకేసి పెద్దలు పెట్టాలి. వీళ్ళెద్దరు ఇప్పుడు పట్టుకోకపోతే వెళ్ళిపోతారని చెప్పేసి నేను మెట్లు దిగి వద్దామంటే మెట్లు నుంచి రావచ్చు కదా. ఆయన పోల్ తెలియదు అట్లా. నేను మా ఎప్పుడైనా కింద దిగితేనామని నుంచి తీసేసాడు ఆయన.
నాకు ఇంకా ఎలా దిగాలి ఏంటి నేను ఎరక్కెళ్ళి పరుగు వచ్చి ఆ పైన చెల్లి ఇద్దరు మై అలా అంటే ఏం చెప్పు కుర్రోళ్ళందరూ కాలం స్నానం చేస్తుంటే నువ్వు వదిలిపోతావంటే అమ్మా వెతికలు నాంచారి కళ్యాణం చేస్తాము కానీ కళ్యాణం ఎన్నాళ్ళకి వస్తుంది అమ్మా వెతికలు నాంచారి మా పద్మావతి దేవి మాకు ఒక గడ పడతాయి తల్లి అల్లుడి వరకు వస్తాడు తల్లి మీరు చెయ్య కాపోతేనమ్మా దశమి నాడు తల్లి ఏకదశమి నాడమ్మో నిండు పుండమ రోజు తల్లి పండు టెండల్లోనమ్మో ఎంత కోడి పిల్లలాగా తల్లి విసిగిపోతాడే అమ్మా వెనుక నాంచారి ఇరుకబడినది ఉన్నట్టు లేనట్టు చాలా భయంగా చెప్పావు తల్లి నీకేమన్నా కోరుకుంటాయి కోరుకోవే తల్లి కోరుకుంటే ఇచ్చి పంపుతారా తల్లి నాకు సేవిస్తేనే అమ్మా మా ఆయన దొన్నలేడమ్మా తల్లి నాకు డబ్బిస్తేనే తల్లి దాచుకోలేనే అమ్మా మొహమ్మద్ కొడుతున్నా ఆత్మపోతాం డబ్బుతే దాచుకోలేవా నువ్వు పట్టురా నేను అట్టుకెళ్ళి పత్తరగా రాస్తాను అక్కడ కూర్చోవన్నాయి బ్యాండీ సోపలు పత్రం ఉంటది అసలు సెట్ అవుతావు నీ కూతురా పెళ్ళికమ్మా నేనే వస్తానమ్మా నీకు కలిగి ఉంటేనే తల్లి దైవంటేనే దైవం పప్పన్నం పెట్టే తల్లి పట్టు చీర పెట్టే తల్లి నేను ఇల్లొస్తానే నీకు అవసరం పడుకో నాకు కూడా అడిగా నీకు కావాలా నా పక్కనే ఉన్నాడమ్మా ఎవడాడు అందాల రాముడమ్మో మరి ఎవరామన్నమ్మో మీ పొయ్యిగాడుంటాయమ్మా పసగుడ్లమ్మ తల్లి ఈ గొల్లిగడికి ఇవ్వండమ్మో మోకం మీద కొట్టాడు ఒక పెట్టే పేసౌట్ వస్తుంది నువ్వే అన్నాడుగో అవును నాకేం పొయ్యికాడు మసుకుంటా అవును ఆ మసుకుంటూ తెచ్చుకొని నేనే చేసుకున్నాను మోసి పెట్టుకోడా నేను అందంగా లింగి పని కొట్టుకొస్తే కొంచెం వెళ్ళిపోయారు అక్కడక్కడ జనం జరిగిపోయారు ఇప్పుడు కానీ నీకు ఎవతారు మీద గోసెట్టు వచ్చాడు ఇక్కడికే ఇక్కడ నా జనం కూర్చున్నట్టు పరిగెడతారు పైకి పరిగెడతారు కానీ ఈ కుర్చీలన్నీ వదిలేసి పరిగెత్తమను మళ్ళీ కుర్చీల కోసం నాగేశ్వరరావు గారు పరిగెత్తాలి బొందులే కావాలంటే నాగేశ్వరరావు గారు చెట్టికాడికి వెళ్ళిపో పైన కట్టారంట దిష్టి బొమ్మ బొమ్మ తక్కువ బొందులా గిట్టించుకో నేను ఇల్లొస్తానే అమ్మా వెనుక నాంచారి ఇంకా శివ సందేశం తల్లి పుట్టింది ఆడబడుసు అత్తవారి గొడవైనప్పుడు అత్త సూర్యులు ఎలా ఉన్నాయి చెప్పేది చెప్పవే తల్లి ఆవిడే శాస్త్రమే మమ వల్లేనా శాస్త్రమే మమ వల్లేనా రామ రామ అత్తిల్లే పోయినమ్మో మామికి గండమమ్మ సెలియా సెమంద్రిగా శత్రమే మమవలెన శత్రమే మమవలెన సుడివన్న సుడివన్న కాలునా సుడలుండినా శివ శివ మేడలే కూలినమ్మో మిత్తిలే కలిగినమ్మ సెలియా సెమంద్రిగా శత్రమే మమవలెన శత్రమే మమవలెన
సుడి ఉన్నా సుడలుండినా రామ రామ బిడ్డలే కలగరమ్మ గొడ్డాలు అందరమ్మ సెలియా సేవత్రిగా శత్రామే మమ వలెన శత్రామే మమ వలెన మర్చలుండినా మర్చలుండినా రామ రామ రబ్బలాటకి సిద్ధమమ్మ గజ్జాల కోరియమ్మ సెలియా సేవత్రిగా శత్రామే మమ వలెన శత్రామే మమ వలెన సుడి ఉన్నా సుడి ఉన్నా శివ శివ ఏప్రాలే పోయినమ్మో ఇయ్యంకుడికి గండమమ్మ సెలియా శాంతిగా శత్రామే మమ వలెన శత్రామే మమ వలెన ఆడవాళ్ళకున్న సుడుసుల్లిగోనే తల్ల ఆడే వస్తానే తల్ల ఆడే